తీసుకుంటున్నారని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ ప్రశ్నించారు. హోదా మరిచి రేవంత్ చిల్లర మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు రేవంత్ రెడ్డి దుర్మార్గాలపై నిర్వహిస్తున్న సభకు జేపీ నడ్డా వస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ లు డ్రామా ఆడుతున్నారని వ్యాఖ్యానించారు. ఎవరి ఫోన్లు ఎవరు ట్యాప్ చేశారో బయట పెట్టాలని డిమాండ్ చేశారు. రేపటి ఆటో డ్రైవర్ల సమ్మెకు బీజేపీ మద్దతిస్తుందని ఈటెల తెలిపారు. వైఫల్యాల మీద ఇక్కడ సభ ఏర్పాటు చేసుకున్నాం. ఈ సభలో 8 జిల్లా ఇక్కడ రంగారెడ్డి రూరల్ జిల్లా, రంగారెడ్డి అర్బన్ జిల్లా, అదేవిధంగా మేడ్చల్ రూరల్, మేడ్చల్ అర్బన్, సికింద్రాబాదు, ఇవాళ హైదరాబాదు, భాగ్యనగరు, గోల్కొండ 8 జిల్లాల పరిధిలో ఇక్కడ ఉన్నటువంటి గౌరవ కార్పొరేటర్లు కావచ్చు, గౌరవ మాజీ శాసనసభ్యులు కావచ్చు, గౌరవ పార్లమెంట్ సభ్యులు కావచ్చు, గౌరవ అధ్యక్షుల నాయకత్వంలో రేపు సాయంత్రం 3 గంటలకు ఇక్కడ పెద్ద బహిరంగ సభను ఏర్పాటు చేసుకుంటున్న సందర్భంలో ఈ 8 జిల్లాల మా నాయకులకి, మా కార్యకర్తలకి, భారతీయ జనతా పార్టీని అభిమానించినటువంటి మా ప్రజలకందరూ కూడా వినమ్రంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మీరంతా కూడా తరలి వచ్చి ఈ సభను విజయవంతం చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇవాళ ఇప్పటికే మా కార్యకర్తలు, మా నాయకులు డివిజన్ల వారీగా, బస్తీల వారీగా ప్రజలను ఇప్పటికే కలుసుకోవడం జరిగింది. ఇప్పటికే ప్రచారం చేయడం జరిగింది. మీరు పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. ఈ రేవంత్ రెడ్డి యొక్క దుర్మార్గాలు తెలంగాణ భాష సాంస్కృతిక సౌజన్యం